రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన గొప్ప విజువల్ ఎపిక్ మాస్టర్ పీస్ 'బాహుబలి ది బిగినింగ్' ఎలాంటి విజయం అందుకుందో చెప్పనక్కర్లేదు. 2015లో విడుదలై భారత్తో పాటు విదేశాల్లోనూ ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేసింది. ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా నటించిన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా 600 కోట్లకు పైగా వసూలు చేసి సంచలనం క్రియేట్ చేసింది. ముఖ్యంగా రమ్యకృష్ణ, సత్యరాజ్, నాజర్ లాంటి స్టార్ సీనియర్ యాక్టర్స్ కెరీర్ను ఎక్కడికో తీసుకెళ్లింది. అలాంటి ఈ మూవీ టాలీవుడ్ రూపురేఖలను కూడా మార్చేసింది. విజయేంద్ర ప్రసాద్ కథకు కీరవాణి అందించిన మ్యూజిక్ ఆడియన్స్ ను మెస్మరైజ్ చేసింది. అయితే ఈ మూవీ ఇప్పుడు అంతర్జాతీయంగా మరోసారి అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. తాజా సమాచారం ప్రకారం ఇప్పుడు ఈ సినిమా నెట్ఫ్లిక్స్ వేదికగా స్పానిష్ భాషలో ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో స్ట్రీమింగ్ అవుతోంది. అలా బాహుబలి ప్రపంచ యాత్రలో మరో ఘట్టాన్ని చేరుకుంది. అయితే ఈ మూవీని అంతర్జాతీయ మాధ్యమాల్లో మరింత విస్తృతంగా పరిచయం చేసేందుకు నెట్ఫ్లిక్స్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. గ్లోబల్ ఆడియన్స్ కోసం ఇది మంచి డెసిషన్ అనుకోవచ్చు. ప్రెజెంట్ ప్రభాస్ రేంజ్ ఏంటో కూడా మనకు తెలుసు. సో అది కూడా మరింత ప్లస్ కానుంది. దీంతో ఇప్పటి వరకు ఒక ఎత్తు, ఇకపై మరో ఎత్తు అని డార్లింగ్ ఫ్యాన్స్ అనుకుంటున్నారు. ఇక్కడి నుంచి ఎన్ని భాషల్లో డబ్ అవుతుందో బాహుబలి చూడాలి మరి. ఇప్పటికే ఈ సినిమాతో ప్రభాస్ పాన్ ఇండియా హీరోగా స్థిరపడిపోగా రాజమౌళి ఇంటర్నేషనల్ డైరెక్టర్ అయిపోయాడు. మహేష్ బాబుతో ప్రస్తుతం చేస్తున్న సినిమా ఇప్పుడు అంతర్జాతీయ స్టాండర్డ్స్ తో తీస్తున్నాడు రాజమౌళి. సాంకేతికంగానే కాదు, నిర్మాణపరంగా కూడా పలు హాలీవుడ్ సంస్థలతో కలిసి పనిచేస్తున్నట్టు సమాచారం.